ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి మీరు అమెరికా వెడుతున్నారనుకోండి, మీరు భారతదేశానికి సంబంధించినటువంటి ఈ నగదు, ఈ కరెన్సీ పట్టుకుని అమెరికా వెడితే అక్కడ మీకు చెల్లుబాటు కాదు. మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడ నగదుని డాలర్గా మార్చుకొని డాలర్ పట్టుకుని అమెరికా వెళ్ళాలి ఏదైనా కొనుక్కోవాలంటే. అట్లాగే మీరు ఇక్కడ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అన్నది ఎవరికైనా తథ్యం. జాతస్య హిధ్రువో మృత్యువు ధ్రువం జన్మమృతస్య చ తస్మాద్ అపరిహార్యేద్దే నత్వం సూచితుమర్హసి. ఎవ్వరూ ఉండిపోరు శరీరంతో, ఎవరైనా శరీరం వదిలిపెట్టవలసిందే. కానీ ఎవరు స్వర్గలోకానికి వెడతారు అంటే, ఎవరు భగవంతుడు తనకిచ్చిన విభూతిని 10 మందికి పనికొచ్చేటట్టుగా ఉపయోగించాడో అది పుణ్యం. దాన్ని ఎవరు మార్చుకున్నాడో, నాకు ఒంట్లో ఓపిక ఉంది, నాకు ఒంట్లో శక్తి ఉంటే నా శక్తితో నేను 10 మంది బలహీనులకు ఉపకారం చేస్తే, నా దగ్గర డబ్బు ఉంది, నాకున్న డబ్బుతో పెళ్లి చేసుకోలేని 4 పేదవాళ్ళకి పెళ్లి చేస్తే, అన్నం తినలేకపోయిన వాళ్ళకి 10 మందికి అన్నం పెడితే, నేను నా ద్రవ్యాన్ని సద్వినియోగం చేస్తే, నాకు 4 పద్యాలు వచ్చు, 4 శ్లోకాలు వచ్చు, 4 మాటలు వచ్చు, నిస్వార్థంగా నేను 10 మంది సంతోషం కోసం 10 మంది నా వలన ఉపకారం పొందుతారంటే అంతకన్నా ఏం కావాలని మాట్లాడగలిగితే, నాకు ఈశ్వరుడు ఏది ఇచ్చాడో అది సమాజము కొరకు నిస్వార్థంగా వెచ్చించగలిగితే అదే పుణ్యం. రూపాయి డాలర్ అయినది, నీ దగ్గర ఉన్న విభూతి పుణ్యముగా మారినది. దీన్ని అడ్డుపెట్టి ఈశ్వరుడు ఉత్తర జన్మలలో నువ్వు ఎంత ఉన్నతుడు కావాలన్నది నిర్ణయిస్తాడు. ఇక్కడెంత సంపాదించావు కాదు, పుణ్యం ఎంత సంపాదించావు అన్నదాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు.